వాల్మీకి మహర్షి జయంతికి సీఎం శుభాకాంక్షలు. జ్ఞాన సముపార్జనలో మహనీయుడని కామెంట్స్. జగన్ రోడ్ షోకు నో పర్మిషన్, హెలికాప్టర్లో వస్తేనే అనుమతి. వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై డిజిటల్ బుక్లో కంప్లైంట్. తెలంగాణ మంత్రుల మధ్య కుల పంచాయతీ, సమయం పాటించాలని పీసీసీ చీఫ్ సూచన. తెలంగాణకు ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు, ఔషధ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పనున్న ఎలీ లిల్లీ. ఆసక్తి రేకెత్తిస్తున్న బీహార్ ఎన్నికలు, ఎన్డీఏ ఇండీ కూటముల మధ్య హోరాహోరీ. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు, 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం. కల్తీ మద్యంపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన కామెంట్స్పై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ అటాక్ ఇచ్చారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అంటూ నిలదీశారు. తంబళ్లపల్లి కల్తీ మద్యం వెనక ఉన్న మూలాలన్నింటినీ బయటకు తీస్తున్నామని, ఈ స్కామ్ వెనక ఎంతటి వాళ్లున్నా విడిచిపెట్టబోమని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తంబళ్లపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి నెల జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి రైడ్ చేసాం. అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు. కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, పందికొక్కుల్లాగా. డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్లు చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత టోటల్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నారు, ఏంటనేది కూడా డీటెయిల్ ఇస్తాం. మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో అవినీతి, అరాచకం పెరిగిపోయాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని, ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని, పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సొంత ఆదాయంపైనే ధ్యాస పెట్టారని మండిపడ్డారు. అవినీతి విచ్చలవిడిగా ఉందన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పారు. చంద్రబాబు ఆయన బినామీలు వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని విమర్శించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన
మనుషులు వాళ్ళ జోబీలేకే ఆదాయాలు పోతాం. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరీ వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పర్యటనకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్లో వచ్చేందుకు జగన్కు అనుమతిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ తెలిపారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా జగన్ పర్యటనకు వైసీపీ నేతలు దరఖాస్తు చేశారన్నారు. నేషనల్ హైవే ముఖ్య కూడళ్ల వద్ద జన సమీకరణ చేపట్టి ప్రదర్శన చేస్తారనే సమాచారం ఉందన్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కరూరు లాంటి తొక్కిసలాట ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విశాఖపట్నం నుంచి మాకవరపాలెంకి హెలికాప్టర్లో వచ్చేలా జగన్ చొరవ తీసుకోవాలని ఎస్పీ కోరారు. ఏపీ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలే బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఎన్ బ్రాండ్ కల్తీ మద్యంతో ముంచెత్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చీప్ లిక్కర్ పేట అమ్ముతున్న 99 రూపాయల మద్యం బ్రాండ్లు అన్నీ కల్తీ అన్నారు. నాణ్యత లేని మద్యం తాగితే చావుకు ఎదురెళ్ళినట్లే అన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం సరికాదన్నారు. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు క్వార్టర్ బాటిల్స్, 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణం. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర నేత బాబురావు డిమాండ్ చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న సిపిఎం నేత బాబురావు ఇబ్రహీంపట్నంలో 3 రోజులుగా తాగునీళ్లు అందించలేని ప్రభుత్వం నకిలీ మద్యాన్ని మాత్రం ఏర్లై పారుస్తుందన్నారు. నకిలీ మద్యం ఘటనలోని పాత్రదారులు, సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఈ ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతాం, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు శాఖోపశాఖలుగా ఈ నకిలీ మద్యం పరిశ్రమలాగా విస్తరించింది. 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇందులో ప్రధాన పాత్రదారులు తెలుగుదేశం నేతలే. మీరు మీ నాయకులు సస్పెండ్ చేశారు, అయిపోయింది. ఎంతటితో కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 15 నెలల నుండి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారించి ప్రభుత్వం కూలిపోయింది. దాన్నే విచారణ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అదే దారిలో నడుస్తూ ఉన్నారు ఇవాటికి కూడా. దీనికి తోడు మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం. కురుపాం గిరిజన గురుకులం విద్యార్థులు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం హాస్టల్లో వసతులు చాలా దారుణంగా ఉన్నాయని, విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాజంలో అట్టడుగు వర్గం వారికి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. 2027 కల్లా రాష్ట్రంలోని హాస్టల్స్ను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి కురుపంలో అక్కడ గిరిజన హాస్టల్లో కంటామినేటెడ్ వాటర్ వల్ల సివియర్ జాండిస్ వచ్చి
ఇక్కడ కేజీహెచ్ లో అడ్మిట్ అయిన బిడ్డలని చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది ఎంత షాకింగ్ గా ఉంది అంటే లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. సిబిఐ కోర్టులో వైఎస్ సునీత వేసిన పిటిషన్ విషయాన్ని వైకేటీవీ ప్రస్తావించగా న్యాయం కోసం ఫైట్ చేసిన పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇది మొదటిసారి కాదు, ఆఖరిది కాదన్నారు. వివేక హత్య కేసు విచారణ కొనసాగించాలని, సూత్రధారుల గురించి మరిన్ని విషయాలు బయటకు రావాల్సిందని ఆయన కుమార్తె సునీత పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి నిందితులకు పిటిషన్ కాపీలు అందేలా చూడాలని సూచించారు. ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. చాలు, న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుంది. ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఇది చాలు, న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుందో కొట్లాడాలి. ఏం చేయాలి? ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఇది చాలు, న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుందో కొట్లాడాలి. ఏం చేయాలి? ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఇది చాలు, న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుందో కొట్లాడాలి. ఏం చేయాలి? అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ నేత రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం ఏర్లై పారిందన్న విషయం మర్చిపోయిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు నీతి సూక్తులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం వ్యవహారంలో వైసీపీ నేతలు 3,000కు పైగా కుంభకోణానికి పాల్పడిన విషయం జగన్ మర్చిపోయారంటూ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కల్తీ మద్యానికి చాలామంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు. మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికారిక వాహనాలు వాడారనేది ఆరోపణలున్నాయి. దీంతో మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని, దర్యాప్తునకు సహకరిస్తారని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారని మోహిత్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్ను ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఆయన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్గా సిఐడి అధిపతిగాను సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించగా ఈ కేసులో ఏసీబీ కోర్టు సంజయ్కు రిమాండ్ పంపింది.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను 3 ప్రధాన పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీల నేతలు సన్నాహాలు ప్రారంభించారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఎన్నికను ప్రెస్టేజ్గా తీసుకుని ఇప్పటికే సమీక్షలతో దూసుకెళ్తున్నాయి. కమిటీలు, సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వివిధ రకాల టీంలతో ప్రజల నాడి పసిగట్టేందుకు సర్వే కూడా చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అభ్యర్థి మంచోడా కాదా, వ్యక్తిత్వంతో పాటు డబ్బులున్నాయా, ఎన్నికల మేనేజ్మెంట్ చేయగలరా లేదన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 పేర్లను ప్రతిపాదించింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను ప్రతిపాదించారు. అధికార కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గం చెందిన నేతలను రంగంలోకి దించే ఆలోచనలో ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ నుంచి యాదవ లేదా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు దక్కుతున్న చర్చ నడుస్తోంది. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా అతనికి అక్కడి ఓటర్లతో మంచి పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది. నవీన్కే టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా అస్తంపాటిలో ప్రచారం సాగుతోంది. అటు అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్గా ఎన్నికైన సిఎన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ డివిజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండడంతో తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న టాక్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉన్న 4 పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించి ఆర్థిక, సామాజిక బలాబలను బేరీజు వేసిన తర్వాతే పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ 4 ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ను తప్పనిసరిగా గెలిపించాలని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేకులకు ఇప్పటికే పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే హస్తం నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని సమాచారం ఉంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి సునీత్కు టికెట్ కేటాయించి జోరుగా ప్రచారం చేస్తోంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కమలం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఆ పార్టీ నేతలు సై అంటున్నారు. ఇక బీజేపీకి బ్రాండ్గా భావించే అర్బన్ ప్రాంతం కావడం, యువత అధికంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీలోనూ అభ్యర్థి ఎంపిక కోసం 3-man కమిటీ ఏర్పాటు చేయగా అక్టోబర్ 5న హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించింది. ఇక బీజేపీ నుంచి రేసులో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిలో ఎవరి పేరును ఫైనల్ చేస్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. కాంగ్రెస్లో జూబ్లీ హిల్స్ టికెట్ ఆశావహులు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అందుకోసం సీనియర్ల దృష్టిలో పడడానికి అనేక విన్యాసాలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఖరారు కాకముందే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరోవైపు నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందించారు. ఇక మాజీ మంత్రి కోడలు కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తేదీను ఇప్పటికే ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు జూబ్లీ హిల్స్ పైనే పడింది. ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జూబ్లీ హిల్స్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠగా మారింది. ఈ సమరంలో విజేత ఎవరో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ రగిలిపోతోంది. రాయదుర్గం భూవేలంలో ఎకరాకు 177 కోట్ల రికార్డు ధర పెట్టుబడిదారులు ఆశ్చర్యం కలిగించింది. మార్కెట్లో చర్చలు, రియల్టర్లో కొత్త లెక్కలు తెచ్చింది. కానీ ఈ బిడ్ల హీటు నిజమైన డిమాండేనా లేక రియల్ ఎస్టేట్ని లేపడానికి వేసిన కొత్త స్క్రిప్టా అనే డౌట్ కూడా వస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ రాయదుర్గం వేలం పేరు చెప్తే చాలు పెట్టుబడిదారులు షాకు. ఎందుకంటే ఒక్క ఎకరాకు 177 కోట్లు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఈ ధరతో రాయదుర్గం భూమి హాట్ టాపిక్గా మారింది. కానీ ఈ రికార్డు రేట్ల వెనుక నిజమైన డిమాండ్ ఉందా లేక ఇది రియల్ ఎస్టేట్ని లేపడం కోసం వేసిన మాస్టర్ ప్లాన్ అనే సందేహాలు నెలకొన్నాయి. టీజీఐఏసీ నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల భూమి వేలం పెట్టారు. అందులో 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ సంస్థ ఎకరాకు 177 కోట్ల చొప్పున దక్కించుకుంది. మరో 11 ఎకరాలను ప్రెస్టేజ్ రియాలిటీ 141.5 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ప్రభుత్వానికి మొత్తం 3,135 కోట్ల ఆదాయం వచ్చింది. హైటెక్ సిటీ గచ్చిబౌలి మధ్యలో ఉన్న రాయదుర్గానికి ఫ్లైఓవర్లు, మెట్రో, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ సూపర్. కానీ ఆ సౌకర్యాలు ఒక్కసారిగా ఎకరాకు 177 కోట్లకు దారితీసాయా? మార్కెట్ లోపలి వర్గాలు చెప్తున్న మాట. ఇది ధర కాదు, హైప్. ల్యాండ్ వేలం రేట్లు పెంచి చుట్టుపక్కల ప్రాజెక్టులకు మార్కెట్ బూస్ట్ ఇవ్వడం అసలు గేమ్ అని అంటున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు పెద్దగా లేవు. ఐటీ కంపెనీలు నూతన ఆఫీసుల కంటే ఖర్చులు తగ్గించడానికే మొగ్గు చూపుతున్నాయి. అయినా ఇంత భారీ బిడ్లు ఎందుకు? ఇవి మార్కెట్ సిగ్నల్ బిడ్స్. ఎవరూ ఎకరాకు 177 కోట్లకు ప్రాజెక్టు లాభాలు తీయలేరు. కానీ ఒక్కసారి రికార్డు వస్తే చాలు రేట్లు పెరిగిపోయాయని చెప్పడానికి రియల్ ఎస్టేట్కు కొత్త రిఫరెన్స్ రేట్ దొరుకుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాయదుర్గం వేలం నగర భూమి విలువలకు కొత్త ఎత్తు చూపింది. ఈ బిగ్ ఫిగర్స్ వెనుకున్న గేమ్ ఏదైనా కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ స్పాట్లైట్లోకి వచ్చిందనేది మాత్రం ఫ్యాక్ట్. తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పొన్నం ప్రభాకర్తో వివాదంపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడడం తనకు రాదన్నారు. ఆయన తన తప్పు తెలుసుకోవాలని ఆశిస్తున్నానన్నారు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ కలిసి వివరణ ఇస్తా అన్నారు. వాళ్ళు నిరసన కానీ ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని, వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు, పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చలో బస్ భవన్కు అక్టోబర్ 9న పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నందినగర్ నుంచి కేటీఆర్, మహదేపట్నం నుంచి హరీష్ రావు, మహేశ్వర్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని, చిలకలగూడ నుంచి పద్మారావు గౌడ్ బస్ భవన్కు చేరుకున్నారు. దిల్సుఖ్ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్, కూకట్పల్లి నుంచి కృష్ణారావు బస్ భవన్కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేస్తారని తెలిపారు. ఛార్జీల పెంపును విరమించుకోవాలని కోరనున్నారు. 9వ తారీఖున షెలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మైదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి. హైదరాబాద్ సిటీ బస్సులో ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్ ఛార్జీల పెంపుతో ప్రయాణికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రయాణికులకు వివరించారు. పేదలపై నెలకు 500 వరకు అదనపు భారం పడుతోందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి నినాదాలు చేశారు.
మహర్షి వాల్మీకి రామాయణాన్ని మానవాళికి అందించి ఎంతో మేలు చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి కేశవ్ మానవుడు మారగలడు అనే దానికి వాల్మీకి మహర్షి మంచి ఉదాహరణ అన్నారు. ఆయన వారసులుగా పిలువబడుతున్న వాల్మీకి బోయ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బోయ వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న విషయంపై శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించామన్నారు. వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమలో అత్యధికంగా ఉన్న బోయ వాల్మీకి సామాజిక వర్గానికి గుర్తింపు ప్రాధాన్యం ఇచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. మానవుడు మారగలడు అనడానికి మహర్షిని వాల్మీకిని మించినటువంటి ఎగ్జాంపుల్ మనకి చరిత్రలో ఎక్కడ మానవ జాతి చరిత్ర మొత్తం వెతికినా కూడా ఎక్కడ కనిపించదు. ఒక అరణ్యంలో ఉన్నటువంటి వేటతో జీవించేటువంటి పరిస్థితుల దగ్గర ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రామాయణాన్ని రచించేటువంటి ఒక మహనీయుడిగా ఆయన మారడం అనేటువంటిది కష్టంతో. పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసనమైంది. అమ్మవారి పండుగలో కీలకఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి విజయనగరం చేరుకున్నారు. వారి కోరిక నెరవేరింది. పండుగ గడియల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించి ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పైడిమాంబ ప్రతిరూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టుమాను చివర కూర్చుని భక్తులకు ఆశీర్వదించారు. 3 లాంతర్ల వద్దున్న చెదురుగూడి నుంచి కోట వరకు 3 పర్యాయాలు సిరిమాను తిరిగింది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాటు చేశారు. చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి 2025ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 3 అమెరికన్ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా గెలుచుకున్నారు. జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డ్యూరెట్, జాన్ ఎం మార్టినిస్లు ఈ అవార్డును ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. అణువుల స్థాయిలో మాత్రమే సాధ్యమనుకున్న క్వాంటం భౌతిక శాస్త్ర సూత్రాలను కంటికి కనిపించేంత పెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విజయవంతంగా ప్రదర్శించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. టీవీకే అధినేత నటుడు విజయ్ కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సిబిఐ దర్యాప్తు కోర్టు దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుందని సమాచారం. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. అయితే సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ 20 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. అయితే విజయ్ ర్యాలీలు తొక్కిసలాటపై సిబిఐ దర్యాప్తు కోర్టు బీజేపీ నేత ఉమా ఆనందన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉమా ఆనందన్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిచ్చి పలు రకాలు, వెర్రి 1000 విధాలు అన్నట్లు ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి. తాను సుంకాలు విధించడం ప్రపంచ శాంతికి కారణమైందని, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా ఆపేనని గర్వంగా ట్రంప్ ప్రకటించుకోవడం విశేషం. అంతేకాకుండా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమలు చేసిన ఆర్థిక విధానాల వల్ల మాత్రమే అనేక దేశాలు యుద్ధాలను విరమించుకున్నాయని బడాయి బుల్లోడ్లా ట్రంప్ రెచ్చిపోయాడు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు గతంలో ఐక్యరాజ్యసమితి వేదికపైన పునరుద్ఘాటించారు. తన 2వ టర్మ్లో అధికారంలోకి వచ్చిన మొదటి 7 నెలల్లోనే 7 ప్రధాన యుద్ధాలను ఆపారని, దశాబ్దాలుగా జరుగుతున్న యుద్ధాలను ముగించగలిగిన నాయకుడిని నేనేనని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ శాంతి కోసం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతికి అర్హత కూడా తనకు ఉందని కాన్ఫిడెన్స్గా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ఎడాపెడా విధిస్తున్న సుంకాల అంశాన్ని పదే కప్పిపుచ్చుకునే పనిలో ఉన్నాడు. రీసెంట్గా ఇదే విషయంపై ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపని, యుద్ధానికి సిద్ధమైన దేశాలకు తాను చెప్పిన మాటలు ప్రభావం చూపాయని, సుంకాల విధానం వల్ల మేము $100 బిలియన్ సంపాదించడమే కాకుండా
శాంతి పరిరక్షణకు కూడా నిలిచామని ట్రంప్ బీరాలు పలికారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.